నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. జూలై నెలలో రాశి ఫలితాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీది ఏ రాశి వారు అయి ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మొదటిగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయ మార్గాలు కొంతవరకు బాగున్నప్పటికీ వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో అకారణ మాట పట్టింపులు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. చిన్న తరహా పరిశ్రమల వారి సకాలంలో పెట్టుబడులు అందుతాయి. మాసం చివరన పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ధనదాయ మార్గాలు పెరుగుతాయి. దుర్గా శతనామవళి నిత్య పూజ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృషభ రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉన్నది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో ఆశించి పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. మాసం మధ్యలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మిథున రాశి ఫలితం. ఈ మాసం ఈ రాశి వారికి అంతగా అనుకూలంగా లేదు. ఇంటా బయట వ్యతిరేకత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. నూతన రుణయత్నాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలు తప్పవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మాసం చివరన దూర బంధువులతో శుభకార్యాలకు హాజరవుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కర్కాటక రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీ ఆలోచన విధానంతో ఇంట బయట అందరినీ ఒక మాట మీదికి తీసుకొస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న శత్రుపరమైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగి లాభాలు అందుకుంటారు. మాసం చివరన ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పంచముఖ హనుమత్ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. సింహరాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసంలో కొంత అనుకూల వాతావరణం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో విశేషంగా రాణిస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలను నుండి ఉపశమనం కలుగుతుంది. అవసరానికి ఏదో విధంగా ధన సహాయం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. శత్రు సంబంధిత సమస్యలు కొంతవరకు తొలగి ఊరట చెందుతారు. దూరపు బంధువుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహ వాతావరణం ఉంటుంది. మాసం చివరన ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కన్యా రాశి ఫలితం. ఈ రాశి వారికి మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు.
వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. గృహంన కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది. అకారణ వివాదాలు మానసికంగా చికాకు పరుస్తాయి. వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. కొన్ని పనులలో బద్ధకాన్ని విడనాడాలి. ముందుకు సాగడం మంచిది. మాసం మధ్యలో దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆదాయానికి లోటు ఉన్నప్పటికీ నూతన రుణయత్నాలు చేయవలసి వస్తుంది. శారీరక శ్రమ అధికం అవుతుంది. ఊహించని సమస్యల వలన మానసిక అశాంతి కలుగుతుంది. స్త్రీ సంబంధిత వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. మాసం మధ్యలో నుండి కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృశ్చిక రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. గృహంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపార విస్తీర్ణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మాసం చివరన జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. లక్ష్మీ నారసింహ కవచ పారాయణ స్తోత్రం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ధనుసు రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అవసరానికి ఏదో విధంగా ధన సహాయం అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. గృహమునకు దూరపు బంధువుల ఆగమనం కొంత ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఆశించిన పదవులు పొందుతారు. వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. మాసం మధ్యలో కలత్రమునతో చిన్నపాటి వివాదాలు బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మకర రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగమున అధికారులతో వివాదాలు దూరంగా ఉండడం మంచిది. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన రుణ యత్నాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. మాసం మధ్యమున కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శుభకార్యములు నిర్వర్తిస్తారు. శని స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. కీలక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్న తరహా పరిశ్రమల వారికి సకాలంలో పెట్టుబడులు అందుతాయి. గృహమున వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మాసం చివరన బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మీనరాశి ఫలితం.
ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. అవసరానికి ఏదో విధంగా తన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో సంబంధించి పురోగతి కనిపిస్తుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. మాసం చివరన జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. మేధా దక్షిణమూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.